మనం ఇప్పుడు కొత్తగా ఒక ఎంజే ఫిల్టర్ పెట్టామండి, శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్. ఓకేనండి, దీన్ని ఇప్పుడు క్లీనింగ్ అంటే బ్యాక్ వాష్ రిన్స్ ఎలా చేయాలో చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్లో వాటర్ చెక్ చేసుకుంటారు. ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ దీంట్లో వాటర్ చెక్ చేసుకుంటారు. ఇది పంప్, ఇది దీని నుంచి మనకి ఈ పంపు ద్వారా అది క్లీనింగ్ చేసుకోవాలి. ఈ పంపు ద్వారా క్లీనింగ్, ఈ పంపు ద్వారా మనకి ప్రొడక్ట్ వాటర్ అనేది ఆ ప్లాస్టిక్ ట్యాంక్లోకి వస్తుంది. ఓకేనండి, ఒకవేళ ఏమైనా వాటర్ బ్యాక్ వచ్చేసిన వాటర్ రాకపోతే ఈ వాల్వ్ ఓపెన్ చేసుకొని పైన వాటర్ వేసుకుంటారు. ఓకేనా, అది. సో ఇదిగోండి, ఫస్ట్ మనం చేయాల్సింది శాండ్ ఫిల్టర్ చేయాలి, దాని తర్వాత కార్బన్ ఫిల్టర్ చేయాలి. శాండ్ ఫిల్టర్ ఇప్పుడు మనకి ఇది 3 ఆప్షన్లు ఉంటాయి: ఫిల్టరు, బ్యాక్ వాష్, రిన్స్. ఫస్ట్ బ్యాక్ వాష్లో పెట్టాలి, అంటే ఈ హ్యాండిల్ని చేసుకొని, ఓకేనా, బ్యాక్ వాష్లో పెట్టాం. పంప్ ఆన్ చేసుకోవాలి, ఆ పంప్ ఆన్ చేసుకోవాలి. అదిగోండి, ఆ పంప్ ఆన్ అయింది. ఓకేనండి, ఇలాగా మీకు ఆన్ చేస్తుంటే దీంట్లో నుంచి వేస్ట్ వాటర్ రూపంలోనే బయటికి వెళ్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్ట్ వాటర్ కనిపిస్తుంది మీకు. ఇది డ్రైన్ లైన్, ఇది దాని నుంచి అలా వస్తుంటుంది మీకు. అలాగా అది చూసి అక్కడ మీకు వాటర్ వేస్టేజ్ అవుతుందా, అది క్లీనింగ్ వాటర్ అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ చేస్తారు. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మోటార్ ఆపేయండి. మోటార్ ఆపేసి ఇప్పుడు బ్యాక్ వాష్ చేసాం కాబట్టి ఇప్పుడు నెంబర్ 3లో పెట్టాలి. నెంబర్ 3లో పెట్టి మళ్ళీ ఆన్ చేయండి. ఇదిగోండి, నెంబర్ 3 రిన్స్లో కూడా మీకు ఇక్కడ వేస్ట్ వాటర్ అనేది వస్తుంది. ఇదిగోండి, రిన్స్లో కూడా మీకు వేస్ట్ వాటర్ వస్తుంది. దీంట్లో కూడా ఒక 5 మినిట్స్ ఆన్ చేయండి. ఓకేనా, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోటార్ ఆఫ్ చేయండి. అయిపోయిన తర్వాత 1లో పెట్టేయండి. సో ఇది శాండ్ ఫిల్టర్ మీకు కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మూవింగ్ టు కార్బన్ ఫిల్టర్. సేమ్ ఇది అలాగే చేసి ఇది కూడా అంతే, బ్యాక్ వాష్లో పెడతారు. మోటార్ ఆన్ చేయండి, ఆన్ అయింది. దీంట్లో కూడా ఒక 5 మినిట్స్. ఇవన్నీ మీకు ఇక్కడ మళ్ళీ వాటర్ వస్తుంది. ఇది కూడా ఓకే, మీకు ఆ బ్యాక్ వాష్ వాటర్ వస్తుంది చూసారా, ఒక 5 మినిట్స్ అలా రన్ చేస్తారు. 5 మినిట్స్ అయిపోతే మళ్ళీ ఆపేస్తారు. అక్కడ ఆపేసి నెంబర్ 2 అయిపోయింది, నెంబర్ 3. ఇప్పుడు నెంబర్ 3లో కూడా ఒక 5 మినిట్స్ ఆన్ చేస్తారు మళ్ళీ. అలాగే బ్యాక్ వాష్ రూపంలో బయటకు వెళ్తుంటుంది. అది ఏదైనా సరే మీరు ఆన్ చేసినప్పుడు ఒకటి చూసుకోండి. దాని తర్వాత పంపు ఆఫ్ చేసి తిప్పండి. ఓకేనా, అది ఒకటి చూసుకోండి, ఆపేయండి. దాంతో మళ్ళీ యాస్టిస్గా 1లో పెట్టించుకుంటే మీకు ప్రోడక్ట్ మీకు ట్యాంక్లో పడుతుంది, ఆ ట్యాంక్లో పడుతుంది. అది ఓకేనండి.